ఆంధ్రప్రదేశ్లో జిల్లాలని చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో విభజించలేదు. అయితే జగన్ వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలల ఇష్యూ వచ్చిన తర్వాత విభజించుకొచ్చాడు. అది పార్లమెంటరీ జిల్లాని, పార్లమెంటు సెగ్మెంట్ను ఒక జిల్లా కింద ఒకటి మాత్రం ఎక్స్ట్రా అయ్యింది అటు అరకు దగ్గర. అది పోను 25కి 26 అయింది. అయితే ఆనాడు తప్పుబట్టి అది పూర్తిగా తేడా చేశారంటూ విమర్శించినటువంటి మొన్న కొన్ని మండలాలని కొన్ని అటు ఇటు చేసి అన్నమయ్య జిల్లాను రద్దు చేసి ఇంకొక 2 జిల్లాలు పెంచింది 28. మేమే మొత్తం వ్యవస్థను సెటరేట్ చేసామని చెప్పింది. బట్ ఇంతకు ముందున్న జిల్లాలు మ్యాక్సిమం అట్లాగే ఉన్నాయి. 1-2 మండలాల తేడా, రెవెన్యూ డివిజన్ల తేడా అంతే. ఏపోతే ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటి కరెక్షన్ మేము చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక కమిటీ వేసి జిల్లాల పునర్వ్యవస్థకని రిటైర్డ్ జడ్జి విశ్రాంతి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 6 నెలల్లో ఒక రిపోర్ట్ తీసుకుని వాటి ఆధారంగా మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తామని చెప్తున్నారు. వాస్తవంగా ఇది తేనె తుట్ట కదిలించినట్టు అవుతుందా లేకపోతే సెటరేట్ చేసినట్టు అవుతుందా చూడాలి.